హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే బ్రహ్మ హరిహర గుణాత్మ సర్వోతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ఓం కొండ దేవత మహాశక్తి స్వరూపిణి అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు అమ్మవారు పలుకు సికింద్రాబాదు మహంకాలమ్మ పలుకు జై కొండ దేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి గతములో ఉండదాని కాకోకుండా ఇప్పుడు మంచి విధానాలు కొన్ని రాబోతున్నాయి. ఆదాయములో 14, ఖర్చులో 14, రాజపూజిత 6, అవమానాలు 1. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మేనుగా అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, ధనిష్ట నక్షత్రము, శతాభిష నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి చాలా వరకు చాలా విశేషాల్లో కూడా వాళ్ళకి డబ్బులో కానీ, బంగారంలో కానీ, వస్తువులలో కానీ, వాహనంలో కానీ ఎక్కువగా అభిమానము, ప్రేమ అంటారు కదా, చాలామందికి ఉంటుంది. కానీ వీళ్ళకి అలా ఉండదు, మీడియంగా ఉంటుంది. వీళ్ళకి అది కావాలని అనుకోరు, అది వద్దు అనుకోరు, మీడియంలో ఉంటారు. వీళ్ళు అంటే మధ్యలో ఉంటారు. అవకాశాన్ని బట్టి వీళ్ళు నడుస్తుంటారు. కాబట్టి ఆ అవకాశం వచ్చినప్పుడే వీళ్ళు అదృష్టవంతులు. ఆ అవకాశం రానప్పుడు వీళ్ళు దురదృష్టమే. మరి ఆ అదృష్టం ఎప్పుడు వస్తుంది, మరి ఎప్పుడు లేపుతుంది, ఎప్పుడు అదృష్ట గడియలు ఎప్పుడు ఎదురవుతాయి అని చాలామంది చాలా విధానాలుగా ఎదురు చూసుకుంటూ ఉన్నారు. చాలామంది చాలా కష్టాలు పడుతూ మాకు ఇక రాబోతుంది అదృష్టం, ఈ సంవత్సరం బాగోలేదు కదా, నెక్స్ట్ సంవత్సరం రాబోతుంది అదృష్టం అని అనుకుంటారు. మళ్ళీ ఆ సంవత్సరం పోయిన తర్వాత మాకు ఈ సంవత్సరం రాలేదు, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వస్తుందో అని ఎదురు చూస్తుంటారు. కాబట్టి మానవ జన్మ అలాగే చూసుకుంటూ పోతూనే ఉంటారు. మరి ఇన్ని చూసినా కూడా మళ్ళీ ఎప్పుడు అనేది మాకు ప్రాప్తి కలుగుతుందా అని ఇలా జాతకంలో కొన్ని సందేహాలు కొన్ని మిగిలిపోయాయి. ఆ సందేహాలకి ఇప్పుడు మంచి శుభప్రయాణం వచ్చేసింది. ఇక ఈ ఆగస్టు నెల 15వ తారీఖు నుంచి వీళ్ళు ఎక్కడికి పోయినా ఏది పట్టుకున్నా కొన్ని మంచి జరిగే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ నాయకుల నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, అక్కజల్లెల నుంచి కానీ, బెదర్స్ అన్నదమ్ముల నుంచి కానీ కొన్ని సహకారాలు కొన్ని పొంది కొన్ని స్థాయిగా ఎదగాల్సిన కొన్ని విధానాలుగా కొన్ని స్టెప్పులు ఎదగాల్సిన యోగం అనేది అతి త్వరలోనే కనబడుతుంది. కానీ ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నా, ఏ పని అనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ఆలోచించి చేయాలి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని మీరు పబ్లిసిటీ చేయొద్దండి. మీరు పబ్లిక్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా కూడా, ఆ రోజు మీకు భోజనానికి డబ్బులు లేకపోయినా కూడా మీకేం తక్కువయా, పెద్ద స్థాయిలో ఉన్నారు, మీరు కుబేరులు అని మీ మీద కొంత ఏడుపు ఎక్కువగా పడుతుంది. దీంతో పాటు మీరు మామూలుగా మీడియం లెవెల్లో కూడా ఉన్నా కూడా మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరన్నా ఒకరు హై లెవెల్లో ఉంటారు కదా. అన్నో, తమ్ముడో, చుట్టమో, బంధువో, స్నేహితులు ఎవరో ఒకరు ఉంటారు కదా. ఇక మీకేం తక్కువయ్యా, మీ అన్నయ్య గారు ఇంత పెద్ద కోటేశ్వరుడు, మీ తమ్ముడు ఇలా ఉన్నాడు, మీ మేనమామ గారు ఇంత పెద్ద కోటేశ్వరుడు అని మిమ్మల్ని సూటిపూటి మాటలతో గుచ్చి డిస్టర్బెంట్ చేస్తుంటారు. కాబట్టి మీరు ఆనలేరు, ఊవనలేరు. దానివల్ల మరి ఎట్లా నీ జీవితానికి మార్గము, పరమార్గం అనేది మాకు ఎప్పుడు ఎదురవుతుందా అని ఎదురు చూస్తున్నారు. మీ మీద కొంత శని ప్రభావము, ఏళ్ళనాటి శని అనేది మీ మీద ఇంకా ఉంది. అది ఈ ఆగస్టు నెల 25వ తారీఖు నుంచి కొంచెం తొలుగుతుంది. 25వ తారీఖు కాడి నుంచి
1 2 3 స్టెప్పుల్లోంచి మీరు పైకి ఎదగాల్సిన టైం కూడా అతి దగ్గరలోనే ఉంది. కాబట్టి ఏది చేసినా కూడా మీరు కొన్ని భగవంతుడు ప్రార్థనలు చేయాలి, కొన్ని వ్రతాలు చేయాలి, కొన్ని దేవస్థానాలకు వెళ్ళాలి, కొంత అన్నదానం చేయాలి, కొంత బంధుమిత్రులకి సహకారం చేయాలి. మన దగ్గర ఉండి లేకపోయినా కూడా ఎదుటివాడికి డైరెక్షన్ చెప్పాలి. ఎదుటివాడు మేము ఉన్నామురా అనేది ఒక ధైర్యం చెప్పాలి. మీరు చేసే సాయం అదే కదా, డబ్బు సాయం కాదు కదా. ఒక చిన్న సాయమే వాళ్ళ లైఫ్ లాంగ్ వరకు ఒక స్థాయికి నిలబెడుతుంది. మరి అది నిలబెట్టాలంటే మీరు ప్రేమతో వాళ్ళని ఆదరించాలి, ప్రేమతో ఆదుకోవాలి, ప్రేమతో పలకరించాలి. ప్రేమతో ముందుకు పోతేనే మీకు ఆ ప్రేమ మళ్ళీ మీకు తిరిగి మీ బిడ్డల రూపంలో, మీ మనవల రూపంలో మీకు మీ మీదకి మంచి ప్రేమగా చూపిస్తుంది. దాని వరకు మీరు కరెక్ట్గా అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.